అండి. జైరాబాద్కి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేసిన తీన్మార్ మల్లన్న సార్కి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. బీసీ అనగానే నాకైతే ఫస్ట్ గుర్తుకొచ్చేది తీన్మార్ మల్లన్న గారు. రాజకీయాలు చూస్తున్నాం, ఈ రోజు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. అగ్రవర్ణాల లీడర్లు మాత్రమే రాణిస్తున్నారు. అలాంటి తరుణంలో తీన్మార్ మల్లన్న గారు మాత్రమే బీసీల కోసము వారి గొంతునెత్తి, అంటే దొరల పాలనలో అంటే బీఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ టైం వారి రాజ్యంలో తీన్మార్ మల్లన్న గారి గొంతెత్తి బీసీలకు అన్యాయం జరుగుతున్నది అని చెప్పేసి వారు పోరాడుతున్నప్పుడు వారిని చాలా ఇబ్బందులకు గురి చేశారు. అయినా కూడా వారు వెనక తిరగకుండా చాలా పోరాటం చేశారు. దానికి వాళ్ళు ఇబ్బందులు పెట్టారు. అలాగే ఇప్పుడు బీసీ సర్వే చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము వారు బీసీల జనాభా సంఖ్యని తక్కువగా చూపించారు అని చెప్పేసి వారి గలం ఎత్తినందుకు కూడా వారిని ఇబ్బందులకు గురి చేసి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ అయినా కూడా నిరాశ చెందకుండా, బాధపడకుండా వారు ఇంకా బీసీల కోసమే పోరాడుతున్నారు. కావున బీసీ అంటే అగ్రవర్ణాల లీడర్లు మాత్రమే వాళ్ళ రాజ్యాన్ని అంటే దొర ఆధిపత్యం చూపిస్తున్నారు. కావున ఈ రోజుల్లో మన కోసం పోరాడుతున్న తీన్మార్ మల్లన్న గారికి మనం అండగా ఉండి వారికి మనం సహాయం చేస్తే, సపోర్ట్ చేస్తే మనందరికీ వారు అండగా ఉంటారు. మన తరపు నుంచి కూడా వారు మాట్లాడగలుగుతారు. అలాగే మొన్న తీన్మార్ మల్లన్న గారు రాసిన 3 బుక్కులు సార్ మేమే ఆవిష్కరించడం జరిగింది పద్మశాలి భవనంలో. అందులో మీరు రాసిన బుక్కులు నేను కొంతవరకు చదవడం జరిగింది సార్. చాలా బాగుంది. ప్రజా గొంతుక శాసన మండలిలో ప్రజా గొంతుక అని ఒక బుక్ రాశారు. అందులో చాలా చాలా క్లియర్ గా రాయబడిందండి. నేను చదివాను. అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రెడ్డిలు అంటే ఇక్కడ నేను ఏ కులంని కూడా విమర్శించదలుచుకోలేదు. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే రాజ్యాధికారం వాళ్ళు మాత్రమే అనుభవిస్తున్నారు, మన బీసీలకు లేదు రాజ్యము అని చెప్పేసి 1952 నుంచి కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు. అది సంఖ్య పెరుగుతున్నది. మన బీసీల సంఖ్య కూడా అంటే అధికారంలో మన సంఖ్య తగ్గుతున్నది. అది కరెక్ట్ కాదు. మనకు సమానత్వం కావాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు ఆ బుక్ లో చాలా బాగా రాయడం జరిగింది. నేను మొత్తం బుక్ చదవలేదు సార్. నేను అది డెఫినెట్ గా చదువుతాను. మీరు రాసిన బుక్ లో చాలా చాలా మంచి వివరాలు ఉన్నాయి బీసీల కోసము. నేను అనుకునే దాన్ని బీసీల కోసము ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మనకు ఎట్లా అన్యాయం జరుగుతుంది అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను. కానీ అది ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియలేదు. కానీ తీన్మార్ మల్లన్న గారి బుక్ చూసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్ గా అందులో మనము ఎన్ని విధాలుగా బీసీలు నష్టపోయారని చెప్పేసి చాలా స్పష్టంగా రాయడం జరిగింది వారు. అలాగే ఈ బుక్ లో పరంగా కూడా చూస్తే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే తీన్మార్ మల్లన్న గారు కూడా నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను సార్, మీరు ఇలాగే పోరాడితే ఏదో ఒక రోజు మీరు బీసీ సీఎం కావాలని అవుతారని నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఈ మాట గుర్తు పెట్టుకోండి సార్. జ్యోతి పండాల్ జైరాబాద్ గడ్డ నుంచి చెప్తుంది. మీరు బీసీ సీఎం కావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. స్పెషల్లీ తీన్మార్ మల్లన్న సార్కి. అలాగే ఇంత మంచి ప్రోగ్రామ్ ని కోఆర్డినేట్ చేసిన, అంటే ఇంతమందిని కోఆర్డినేట్ చేయడం అంత ఈజీ విషయం కాదు. నరసింహ సార్కి, శ్రీకాంత్ గారికి, హనుమంత్ గారికి, వాళ్ళ ఎంటైర్ టీమ్ కి కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.